జ్యోతి బేగం, మీరు ఏం కోరుకున్నారు? చాలా తెలివైన వారు మీరు జ్యోతి బేగం. ఒకప్పుడు ఇదే ప్రశ్న మేము అడిగినప్పుడు ఏం కోరుకున్నామో చెప్తే ఆ కోరిక నెరవేరదని మీరు ఆ ప్రశ్న దాటేశారు. మీకు గుర్తుందో లేదో కానీ మాకు మాత్రం బాగా గుర్తుంది. ఇవాళ స్వయంగా మీరే మమ్మల్ని అడుగుతున్నారు. మీరు కోరుకున్నది మాకు చెప్పకపోతే మేము కూడా ఏం కోరుకున్నామో మీకు చెప్పాం. కానీ షహిన్షా, అప్పటి పరిస్థితులు వేరు, అలాగే ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అంతగా ఏం మారిపోయింది జ్యోతి బేగం? పోనీలేండి, మీరేం కోరారో చెప్పదలుచుకున్నట్లయితే చెప్పడం మానేయండి. చాలా బాగుంది. ఏదో ఒకసారి మేము మిమ్మల్ని అడిగాం గనక మీరు మమ్మల్ని అడగను అంటారు. కనీసం ఒక్కసారైనా ఏకీభవించచ్చు కదా, ఎంతైనా మేము మీ వారం కదా. అంటే తమరి ఉద్దేశం ఏంటి? నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని సమర్థిస్తానన్నా? ఈ ప్రశ్నకు మేము మీకు ఇదివరకే జవాబు చెప్పాను జ్యోతి బేగం. మాకు మిమ్మల్ని ఏడిపించడంలోని చాలా సరదాగా ఉంటుందని. చాలా చెడ్డవారు మీరు. ఎంత మాట అన్నారు? చెడ్డవారు అంటే దాని అర్థం సైతాననిగా? అంటే మీరు మీ భర్తని, ఈ షహిన్షాని సైతాన్ అంటున్నారా జ్యోతి బేగం? లేదు షహిన్షా, దయచేసి నన్ను క్షమించండి. నేను అలా అనడంలో నా ఉద్దేశం అది మాత్రం కాదు. కోపగించుకోకండి. మేమేం కోపగించుకోవడం లేదు జ్యోతి బేగం. మేమేదో మిమ్మల్ని ఏడిపిస్తున్నాం అంతే. మళ్ళీ అదేనా? ఏం చేయమంటారు జ్యోతి బేగం? ఓ ఏడాదిగా మిమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నానో అది మాకు అలవాటైపోయింది. ఇప్పుడు ఆ అలవాటుని అంత తేలిగ్గా ఎలా వదులుకోగలం చెప్పండి? పదండి. ఇక నేను వదిలిపెట్టేది లేదు. ఏమైనా మాట్లాడిందా ఇది? నా చర్నాకోలు తీసుకురా. చిత్త హుజూర్. ఇదిగోండి హుజూర్. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుంది. ఇదే అలవాటు నాకు. నాకు బాగా కోపం వచ్చినప్పుడు ఇలాగే చేస్తుంటాను. ఫోన్లే, ఇక చెప్పు, నాకు తొందరగా చెప్పు. ఆ రహస్యం గురించి మొత్తం చెప్పే. తొందరగా నోరు తెరిచి మాట్లాడు. నేను తెలుసుకోవడానికి వచ్చిన ఆ రహస్యం నాకు చెప్పేయి. చెప్పు. ఇదిగో నాకు మరీ ఎక్కువ కోపం తెప్పించుకు. ఎందుకంటే నాకు కోపం వచ్చినప్పుడల్లా దాన్ని నేను నిగ్రహించుకోలేను. కోపంలో ప్రాణాలు తీసినా తీసేస్తాను. వద్దు 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 వద్దు, అందుకు నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే నిన్నంత సునాయాసంగా చావనివ్వను నేను. తెలిసిందా? ఇంత సులభంగా చావనివ్వను. లేదు లేదు లేదు, వీల్లేదు వీల్లేదు. గ్వాలియర్ నుంచి హకీంని పిలిపించండి. అలాగే హుజూర్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది నాకు
ఆరోగ్యంగా కనిపించాలి. జలాల్ జోధాల వివాహ వార్షికోత్సవం అనే వార్త మహల్లో చాలా తొందరగా వ్యాపించిపోయింది. దాంతో ప్రత్యేక రాజు కోసం జరిగే ఉత్సవం నిమిత్తం ప్రత్యేకమైన సన్నాహాలు ఆరంభమయ్యాయి. అరే దాన్ని అలా ముట్టుకోకు, అది ప్రత్యేకంగా షహన్షా గారి కోసం చేస్తున్నది. అది నాకు తెలుసులే. ఇది సరిగ్గా ఉందో లేదో అని నేను చూడదలిచాను అంతే. మీరా మహారాణి, క్షమించండి హుజూర్. క్షమార్పణలు అడగాల్సిన అవసరం లేదులే. షెహన్షా జోధా బేగంల వివాహ వార్షికోత్సవం కదా, అందులో ఎలాంటి లోటు జరగడం నాకు ఇష్టం లేదు. మహామంగళేని కారణంగా నేనే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తోంది. చిన్నమ్మి జాన్, షెహన్షా గారు చూసారా, మాకెంత అందమైన మగబొమ్మ ఆడబొమ్మ ఇచ్చారో చూడండి. అరేవా, ఇవి చాలా అందంగా ఉన్నాయే. మీరు గుర్తుపట్టలేదా? ఇదేమో షెహన్షా గారు, ఇదేమో మీరు, వారి బేగం. సరే గాని రారజా, మీరు తెచ్చిన బేగం మరీ ఎక్కువ అందంగా కనిపిస్తోంది. కానీ షహిన్షా కూడా అంత అసహ్యంగా కనిపించటం లేదే. అదేం కాదులేండి, ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. మాకు చాలా నచ్చారు. చూసుకోండి, షెహన్షా ఎంత బాగున్నారో చూడండి. రహీం, ఈ బొమ్మలు నాకు ఇచ్చేవా? ఇవ్వనంటే ఇవ్వను, ఈ బొమ్మలు నావి. నాకు ఇచ్చేయ మా బొమ్మల్ని. ఇవ్వను, నేనెందుకు ఇలా ఇస్తాను? ఇచ్చేయ బొమ్మలు. చిన్నమ్మి జాన్, మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. రహీం, ఆగు రహీం. సరే జోధా బేగం, మేము రహీం తెచ్చిన బేగంని మెచ్చుకున్నాం, చాలా అందంగా ఉందను. కానీ మీరు మీ సహింషాని అస్సలు మెచ్చుకోలేదేంటి? అలాగా? అంటే నేను మిమ్మల్ని ప్రశంసిస్తుంటే వినాలనుకుంటున్నారా? మీరు అందంగా కనిపిస్తున్నారు అని నేను అనాలనిగా మీ కోరిక. విచిత్రంగా ఉంది జోధా బేగం, మీకు అనాలనిపించకపోయినా మేము మీకు మనోహరంగా కనిపించామని అనేశారు కదా. అలా నేనెక్కడన్నాను? అంటే మీకు మేము మనోహరంగా కనిపించట్లేదా? లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. ఓ, అంటే మీరు నన్ను ఏడిపిస్తున్నారన్నమాట. నన్ను ఏడిపించడంలో అంత ఆనందం దేనికి? మీకేం వస్తుంది? నిజం చెప్పమంటారా జోధా బేగం, మేము మిమ్మల్ని ఉడికించినప్పుడు మీ ముఖం ఒకలా మారిపోతుంది. అది మాకు చాలా బాగా నచ్చుతుంది. బేగం రూపం నుంచి అడవి పిల్లి రూపంలోకి మారిపోతారు. పంజాతో మా మీద దాడి చేయడానికి సిద్ధపడతారు. అలాగా? మీరు ఇక్కడ ఒంటరిగా కూర్చొని నన్ను గేలి చేస్తుండండి. నాకు అవతల చాలా పనులున్నాయి, నేను వెళుతున్నాను. ప్రణామాలు. ఇవ్వం, ఇది మాది. ఇవ్వమంటే ఇవ్వం. ఇవి మా బొమ్మలు, ఇవి మా బొమ్మలు. నేను ఇవ్వనంటే ఇవ్వను. ఆ బొమ్మలు నాకు ఇచ్చేయి. ఇచ్చేయమంటుంటే ఇవ్వకపోతే నేనే లాగేసుకుంటాను. మేము ఇవ్వమని చెప్పాగా. అమ్మీ జాన్, మమ్మల్ని కాపాడండి. రహీం! అమ్మీ జాన్, మమ్మల్ని కాపాడండి. ఇదిగో నీ బొమ్మలు నా దగ్గరికి వచ్చేసాయి. షహనాజ్,
ఖుదా, తను రహీంని నెట్టేసిందా? తను ప్రవర్తించిన తీరు అది చూస్తే ఆ విషయం రుజువైపోతోంది. కానీ అసలు తనెవరు? తను ఏ ఉద్దేశంతో పనిచేసినట్టు? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రుక్కయ్య బేగం. తను షెహనాజ్ జోధాతో ఇక్కడికొచ్చారు. మధురలో జోధాకి స్నేహితురాలైంది. మానసికంగా తను ఇంకా చిన్నపిల్ల ఇలా చేయాలని తను అనుకోదు. తన ఉద్దేశం కూడా అది కాదేమో. షెహన్షా ఏదో ఆటలాడుకుంటూ ఉండగా రహీం విషయంలో అలా జరిగింది. ఆదాబ్ అమ్మీ జాన్. చిరంజీవ ప్రణామాలు అత్తయ్య గారు. ఇప్పుడు ఎలా ఉంది రహీంకి? ఇప్పుడు బానే ఉన్నారు అత్తయ్య గారు. ఆ సమయంలో కాస్త కంగారు పడ్డారు, కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. చాలా ధైర్యశాలి మా అబ్బాయి రహీం గారు. అంతేగా రహీం? ఇప్పుడు తమరికి ఎలా ఉంది చిన్న రారాజా? ఇప్పుడు నేను బానే ఉన్నాను మహారాణి. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆ షెహనాజ్ లేదు, నా దగ్గర నుంచి మా బొమ్మలు లాగేసుకోబోయింది. అప్పుడు మేము పడిపోయాం. అసలు ఆ పిల్లని అంతఃపురంలోనికి ఎలా రానిచ్చారు? తను పిచ్చిదని తెలిసి కూడా రహీంతో ఎలా ఆడుకొనిచ్చారు జోధా బేగం? ఆ ఖుదా దయ వల్ల రహీం క్షేమంగానే బయటపడ్డారు. లేదంటే ఒక పిచ్చి పిల్లని ఎలా నమ్మగలం? తను ఏమైనా చేసుండవచ్చు. షహనాజ్ పిచ్చి పిల్ల కాదు, తన మనసు చిన్నపిల్లలాగా నిష్కల్మషమైంది. రహీం అంటే నాకు కూడా ఎంతో ప్రేమ ఉంది. ఇప్పుడు జరిగిన దుర్ఘటనకి నేను కూడా బాధపడుతున్నాను. కానీ అంత మాత్రం చేత షహనాజ్ అపరాధ అయిపోదు కదా. తన అంతరంగం పూర్తిగా పసిపిల్ల లాంటిది. పసిపిల్లలు ఇలా ఆడుకుంటున్నప్పుడు ఇలా జరగడం సహజం షహింషా. షహనాజ్ ఎంతో కాలంగా నాతో పాటే ఉంటుంది. తన మనసు ఎంత పవిత్రమైందో నాకు బాగా తెలుసు. చాలు జోధా బేగం. ఏదో ఒక పిచ్చిది మీకు మధురలో దొరికింది, మీకు తీయని కబుర్లు చెప్పసాగింది. దాని మీద జాలిపడి తనని మీరు ఇక్కడికి తీసుకొస్తారా? తన వల్ల ఇంత పెద్ద సంఘటన జరిగినా మీరు మాత్రం ఇంకా ఆ పిల్లని వెనకేసుకొస్తున్నారా? మేము స్వయంగా రహీం పై నుంచి కింద పడిపోవడం చూసాం. అప్పుడు ఆ పిల్లేమో చప్పట్లు కొడుతూ సంతోషంగా కనిపించింది మాకు. ఇలాంటి ఆగడాలు పిచ్చి వాళ్ళైతేనే చేస్తుంటారా? షెహన్షా ఇప్పుడు ఎలాంటి నష్టం లేదు కదా, అందుకు మనం సంతోషించాలి. అయినా షెహన్షా సరైన సమయానికి చేరుకొని ఉండకపోతే ఏమైనా జరుగుండొచ్చు సలీమా బేగం. అయినా షహనాజ్ కావాలని నా పని చేయలేదే. ఏదో తెలియక తన వల్ల తప్పు జరిగింది. అంటే రహీం చెప్పింది అబద్ధం అంటారా జోధా బేగం? తను ఏం చెప్పాడో వినలేదా? ఆ పిచ్చిది తన దగ్గరున్న బొమ్మ లాగేసుకుందని, అప్పుడే తనని కిందకు తోసేసిందని చెప్పలేదు? షహిన్షా, మీరు నా మాట సరిగా అర్థం చేసుకోవడం లేదు. మీరు చాలా సహజమైన సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు జోధా బేగం. ఆ పిల్ల పిచ్చిది, అందుకని తను ఇలా మహల్లో విచ్చలవిడిగా తిరగటానికి వీల్లేదు. చికిత్స చేయించుకోవడానికి తను మధురకి తిరిగి వెళ్ళక తప్పదు. షెహన్షా గారు సరిగ్గా చెప్పారు. ఆ పిచ్చి పిల్ల కనుక ఇలాగే తిరుగుతూ ఉంటే ఇవాళ ఏదో ఇలా తప్పిపోయింది, కానీ రేపేమవుతుందో ఏం చెప్పగలం? జోధా బేగం, తనని తిరిగి పంపించడానికి ఏర్పాట్లవి చేయించండి. ఆ పిల్ల ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధా భాను. షెహనాజ్, ఏడవకు, ఇక ఊరుకో. జోదా, నేను రహీంని తోసేయలేదు. నేను తనతో ఆడుకుంటున్నానంతే. నాకేమో కేవలం ఇదిగో ఈ బొమ్మలే కావాలన్నాను. నాకు తెలుసు షెహనాజ్, నువ్వు కావాలని ఆ పని చేయలేదు. అయినా ఇక్కడి నుంచి నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. మనం ఎవరి వస్తువు లాక్కోకూడదు కదా. ముఖ్యంగా అవతల వాళ్ళు చిన్నపిల్లలైనప్పుడు అలా చేయకూడదు కదా. నేను చెడ్డదాన్ని కదూ. షెహన్షా గారు నా వల్ల మిమ్మల్ని కోపగించుకున్నారు. అదేం పర్వాలేదులే, నువ్వేం దిగులు పడకు. షహిన్షా గారి కోపం చాలా తొందరగా చల్లబడిపోతుంది. అవునా? నేను షెహన్షా దగ్గరికి వెళ్లి క్షమాపణలు అడుగుతాను. రహీంని కూడా అడుగుతాను. అప్పుడు షెహన్షాకి నీ మీద అసలు కోపమే ఉండదు కదా. నేను అన్ని చక్కబరుస్తాను. అలా అంటే ఎలా సలీమా బేగం? అలా పడినప్పుడు రహీంకి దెబ్బ తగిలి జరగకూడదు ఏదైనా జరుగుంటే? కానీ అలాంటిదేం జరగలేదు కదా. అంటే ఒక పిచ్చి దాని వల్ల ఏదైనా ఘోరం జరిగేంత వరకు మనం వేచి చూడాలంటారా? దయచేసి క్షమించండి షెహన్షా, కానీ ఆ షెహనాజ్ పిచ్చి పిల్ల కాదు. పిచ్చి వాళ్ళకి చిన్నపిల్లలకి తేడా ఉంటుంది. తన మనస్తత్వం చిన్నపిల్లలాంటిది. సలీమా బేగం, ఇది రాజభవనం. రోగుల చికిత్స నిమిత్తం వసతి కల్పించే శరణాలయం కాదు. పైగా షెహనాజ్ కి మతిస్థిమితం లేదని జోధా బేగంకి ముందే తెలుసు. అలాంటప్పుడు తనని ఈ మహల్కి ఎందుకు తీసుకురావాలి? రుకయ్య బేగం సరిగ్గానే అన్నారు. అసలు జోధా తనని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? షెహన్షా, మీరు జోధా బేగం మనస్థితిని కొంచెం అర్థం చేసుకోవాలి.
నాకేం తెలిసిందంటే జోధాబేగం మధురకి వెళ్ళినప్పుడు తన బాధని షెహనాజ్తో పంచుకునేవారట. జోధాబేగంకి షెహనాజ్తో మానసిక బంధం ఏర్పడింది షెహన్షా. అప్పటి పరిస్థితుల్లో జోధాబేగం ఎంతటి ఆవేదన గురైందో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. అలా తన బాధను పంచుకునే వ్యక్తిని ఆవిడెలా వదిలేస్తారు? ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చెయ్యబోను. నేను ఇక ఎప్పుడు ఎవరి వస్తువు తీసుకోను, లాగేసుకోను. ఇక నువ్వెన్నడూ అలా చేయవని నాకు తెలుసు. ఇక ఏడవడం ఆపు షహనాజ్. నాకు నీ కన్నీళ్లు చూస్తే చాలా బాధగా ఉంది. నిజంగానా? జోదా, నువ్వు చాలా మంచిదానివి జోదా. నువ్వొక్కదానివి నన్ను అర్థం చేసుకున్నావు. మిగతా వాళ్ళంతా నన్ను పిచ్చిదనుకుంటారు. నువ్వు నన్నెప్పుడూ నీ నుంచి దూరం చెయ్యకు. దూరం చేయను. నిజంగానా? మోతి, షెహనాజ్ ని తీసుకువెళ్ళు. పద షెహనాజ్. ఒకవేళ ఈ తప్పు రహీం చేసుంటే బహుశా మీరు తనని క్షమించేసేవారు షెహన్షా. ఎందుకంటే తను పసివాడని. నేను తమరికి వివరించదలిచింది ఏమిటంటే అది షెహనాజ్ శరీరానికైతే వయసు వచ్చింది, కాని తన మనసు మెదడు ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నాయి. తమరు అకారణంగా జోధాబేగం మీద కోపగించుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆవిడ మనసుకు తగిలిన గాయాలు మానిపోతున్నాయి. మీ కోపం వల్ల అవి మళ్లీ రేగుతాయేమో. మీరనేది నిజమే కావచ్చు సలీమా బేగం. అయితే షెహనాజ్ తప్పు చేసిన తర్వాత కూడా జోధా బేగం తన్ని వెనకేసుకుని రావడం ఏం బాగోలేదు. షెహన్షాకి కోపం రావడం చాలా సహజం. అంత మాత్రం చేత షెహన్షా జోధా బేగంకి రహీం అంటే ఇష్టం లేదని అనలేం. బహుశా ఆవిడ మీకంటే నాకంటే ఎక్కువగా రహీంని ప్రేమిస్తారేమో. అలా జరగడానికి అప్పటి పరిస్థితులే కారణం. దాంతో మీకు కోపం వచ్చింది. మీ ఇద్దరి మధ్య మళ్లీ మనస్పర్ధలొచ్చాయి. నేను తమరిని వేడుకుంటున్నాను షెహన్షా, మీరు జోధా బేగం దగ్గరికి వెళ్లాలని, ఆవిడతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆవిడికి మీ దృష్టికోణం తెలియాలి. రేపే మీ ఇద్దరి పెళ్లి రోజు షెహన్షా. అంతటి ముఖ్యమైన రోజు మీ ఇద్దరి మధ్య అపార్థాలు రావడం మంచిది కాదు. అది ఉత్సవం జరుపుకోవలసిన రోజు, తగువులాడుకునే రోజు కాదు. మీరు సరిగ్గానే చెప్పారు సలీమా బేగం. మేం మా కోపాన్ని అదుపు చేసుకోవలసింది. మేము ఇవాళే దీని గురించి జోధా బేగంతో తప్పక మాట్లాడతాం. షెహనాజ్, నీ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి కదూ. మరి నేను నిన్నొక మాట అడగనా? రహీం అంత చిన్నపిల్లవాడు కదా, తన దగ్గర నుంచి నువ్వు బొమ్మలు ఎందుకు లాగేసుకున్నావు? ఎందుకంటే ఇవి నాకు కావాలి కనుక. వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. షెహన్షా, బేగం. సరే, నేను వెళ్ళి జోధా బేగంకి దుస్తులు సిద్ధం చేయాలి. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? సరే. పదే పదే ఇలా జరుగుతుందే. సంబంధాలు మెరుగుపడ్డానికి ఎంతో కాలం పడుతోంది, కానీ షహిన్షా ఒకే క్షణంలో నా మీద కోపగించుకుంటున్నారు. నేను చెప్పేది వినిపించుకోరు, అసలు చెప్పేది వినకుండానే మందలిస్తారు. షహిన్షా ఎందుకు అర్థం చేసుకోరు? షహనాజ్ వయసులో పెద్దదైతే మాత్రమే, కానీ తన మెదడు ఇంకా పూర్తిగా వికసించుకోలేదు. కానీ షహిన్షాకి ఏమని చెప్పగలం? కోపం వచ్చిందంటే వారికి ఏది కనిపించదు, ఏది చెప్పినా వినిపించుకోరు. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధా భాను. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.